ఈ వారమైతే మన వెజిటేబుల్ గార్డెన్‌లో ఆర్గానిక్‌గా ప్యూర్ ఉండే వాటిల్లో మనకైతే వెజిటేబుల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇంక నుంచి మనకి కనీసం ఒక 3, 4 మంత్స్ మనం మన గార్డెన్‌లోనే వెజిటేబుల్ కంటిన్యూషన్ తీసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చిలైతే 2 రకాలున్నాయి. ఒకటి కారం కాయలున్నాయి. ఇంకోటేందంటే కారం లేని కాయలున్నాయి. డార్క్ గ్రీన్ ఉండేవేందంటే కారం ఉండేవి. బొంతలా ఉండేవేందంటే కారం లేని. తమ్మకాయలైతే మంచి కర్రీ చేసి మీకు చూపియాలనుకుంటున్నాను. స్వీట్ లెమన్ అయితే నేను పూజకి, ఇంకోటేందంటే జ్యూసెస్‌కి వాడుకుంటూ ఉంటాను. కొత్తగా ఏమన్నా వచ్చిందంటే మనకి పందుడు చిక్కుళ్ళొచ్చాయి. చూడండి ఎంత ఆర్గానిక్‌గా, ఎంత క్యూట్‌గా, ఎంత అందంగా, ఎంత సొగసరిగా ప్రతిదాన్ని మనకి నచ్చిన దాన్ని అలా పొగుడుతూ ఉంటాంలేండి. ఏమంటారు? పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే వెజిటబుల్ ఏదన్నా ఉందంటే అది మాత్రం మనకి పందిటి చిక్కుళ్ళనే చెప్పాలి. సొరకాయలైతే ఎప్పట్లాగే మనల్ని తలుసుకుంటూనే ఉంటది. కొత్తగా వచ్చిన వెరైటీలో ఏమన్నా ఉన్నాదంటే అది గూడా పందిటి చిక్కుడుకాయల తర్వాత కాకరకాయలండి. ఇవి అయితే మనం పొడిలకి, ఊరగాయలకి ఎక్కువగా ఈ కాకరని వాడతారు. ఎందుకంటే స్కిన్ కొంచెం లావుగా ఉంటాది గాబట్టి, కాకరకాయ రకాల్లో మాత్రము వీటిల్లో అయితే పులుసులకు గూడా వాడామంటే కమ్మంగా ఉంటది. అదేందో 'బాలసుబ్రహ్మణ్యం', 'మిథునం' సినిమాలో కబులోలు, కబులోలు తినొచ్చు అని అంటాడు జూడు. ఈ వారం మన ఆర్గానిక్ గార్డెన్‌లో చూడండి బెండకాయలు ఎంత అందంగా ఉన్నాయో. నన్ను చూడు, నా అందాన్ని చూడు అన్నట్టుగా ఉన్నాయి. బీరకాయ తక్కువ తింటారు మన వాళ్ళు. ఈ బీరకాయ అయితే వేరే వాళ్ళు ఇచ్చారు మనకి. ఏమంటారు మన ఆర్గానిక్ గార్డెన్ గురించి? ఏదన్నా చెప్పొచ్చు కదా!